అందరికీ నమస్కారం. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీకు జాబ్ అప్డేట్స్ అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది. జాబు అప్డేట్స్ తప్పకుండా ఇస్తాము. 6,000 పోస్టులతోని మరో డిఎస్సి అనేటువంటి 10 రోజులలో డిఎస్సి ఫలితాలు ఇచ్చినటువంటి కథనం సాక్షిలో వచ్చినటువంటి పేపర్ కథనం ప్రకారం తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వ స్కూల్లో ఉచిత విద్య మరియు గురుపోత్సవ సభలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు టీచర్లకు 6,000 పోస్టులు వేస్తామనేటువంటి ఈ యొక్క ఈ సమావేశం సందర్భంగా తెలపడం జరిగింది. 11,062 పోస్టులకు ఈ 10 రోజుల్లోనే అంటే సెప్టెంబరు 10, 12 తేదీ వరకు రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి ఉండేటువంటి అవకాశం అనేది మనకు ఈ పేపర్ కథనం ప్రకారం తెలుస్తూ ఉంది. సుమారుగా ఎస్జిటి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేది చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు సుమారుగా 500 పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. హెచ్జిటి పోస్టులు రిమైనింగ్ పోస్టులన్నీ కూడా హెచ్జిటి పోస్టులు అంటే సుమారుగా మిగతా పోస్టులన్నీ కూడా హెచ్జిటి పోస్టులు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఒకవేళ పెంచడానికి కూడా అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ప్రాథమిక సమాచారం ప్రకారం. ఈ వీడియో చూస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.